ఇదిగో వీళ్ళని చూడండి, వీళ్ళు 360 డిగ్రీస్ కూడా చేస్తున్నారు. తిప్పుతున్న వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో తిరిగే వ్యక్తి మాత్రం అంత ఎంజాయ్ చేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఇదిగో అరుస్తున్నది ఊగే వ్యక్తే. కాస్త జాగ్రత్తగా ఉండు నాయనా. స్నోబోర్డ్ విషయంలో కనుక మీరు జంప్ చేస్తే కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. స్నో బోర్డింగ్ చేయవలసింది స్నో మీదే. నేను చెప్పింది అర్థం కాలేదా? స్నో బోర్డింగ్ స్నో మీదే చేయాలి, లేదంటే తర్వాత మీరే ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. కమాన్, ఏంటి మీరు దీన్ని కూడా దాటలేరా? కొందరిని చూసారంటే వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం మిగతా వాళ్ళని కూడా కష్టపెడుతుంటారు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉన్నా మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉండరు కదా. కిందకు వచ్చేటప్పుడు ఒక స్నో బోర్డర్ తన బోర్డు యొక్క అప్పర్ ఏజ్ ని స్నోలో ఈ విధంగా తిప్పుతారు. ఇదే వాళ్ళు కింద పడకుండా ఆపుతుంది. ఇలా చేయడం వల్ల ఫ్రిక్షన్ బాగా ఎక్కువ అవుతుంది, స్పీడ్ తగ్గిపోతుంది. మాక్సిమం స్పీడ్ తో జంప్ చేయాలంటే ఇందులో ఉన్నటువంటి ఫ్రిక్షన్ ని ముందుగా మీరు తగ్గించాలి. మీ బాడీ వెయిట్ ని సమంగా పంచితే మీరు ఈ విధంగా చేయగలుగుతారు. అలాగే బోర్డు ని ఎప్పుడు ముందు డైరెక్షన్ లోనే పాయింట్ చేసి ఉంచాలి. ఇదిగో ఈ టెక్నిక్ ని పాపింగ్ అంటారు. ర్యాంప్ మీదకు చేరుకోగానే మీ 2 కాళ్ళను పుష్ చేయండి, 2 కాళ్ళ సహాయంతో జంప్ చేయండి. మీ శరీరంలో ఉన్న మజిల్స్ ఈ విధంగా స్ప్రింగ్స్ లా పనిచేస్తాయి. దీనివల్ల మీకు మంచి హైట్ దొరుకుతుంది.